భయ్యా మీలో ఎంత మందికి స్పెషల్ ఐటమ్ గురించి తెలుసు? ఈ ఐటమ్ కోసం చాలా చోట్ల మినీ యుద్ధాలే జరుగుతాయి భయ్యా. ఒక్కసారి ఈ ఐటమ్ ని మీరు టేస్ట్ చేశారంటే మీ జీవితంలో మర్చిపోరు. హలో ఫ్రెండ్స్, నేను మీ సాఫ్ట్వేర్ సన్ని. భయ్యా, రంజాన్ సీజన్ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే స్పెషల్ ఐటమ్ హలీం ఒక్కటే. కానీ మీ అందరికి తెలియని ఇంకొక అదిరిపోయే స్పెషల్ ఐటమ్ ఉంది అని మీకు తెలుసా? అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ఐటమ్ కి ఫిదా అయిపోతారు. ఇంతకీ ఐటమ్ ఏంటో చెప్పలేదు కదా, అదేనండి మటన్ గంజి. మీలో ఎంత మందికి మటన్ గంజి అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన సాఫ్ట్వేర్ సన్ని వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయ్యా. అలానే ఈ వీడియోని మీ సర్కిల్ లో ఉన్న ఫుడ్ లవర్స్ అందరికి షేర్ చేసేయండి. మీకు చెప్పడం మర్చిపోయాను, మటన్ కోసం మన పేరాలలోని మటన్ మస్తానన్న దగ్గరికి వెళ్తే ఆయన లేరని వేరే షాప్ లో కేజీ మటన్ ని తీసుకుని మస్జిద్ కి వచ్చేలోపు మా గ్యాంగ్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టేశారు. ఇంకా మటన్ గంజి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. భయ్యా, ఈ రంజాన్ సీజన్ లో మా ఏరియాలోని మస్జిద్ లో ఎవ్రీడే ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ అయితే చేస్తూ ఉంటాము. అలా చేసి ఆఫ్టర్ తరాబీ నమాజ్ తర్వాత అందరికి ఇస్తాము. అలానే మటన్ గంజిని కూడా మా ఏరియాలోని గ్యాంగ్ అంతా కలిసి ప్రిపేర్ చేసాము. భయ్యా, ఇప్పటి నుండి డైలీ ఫుడ్ వీడియోస్ తో పాటు రంజాన్ సిరీస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. నేను కూడా ఖాళీగా ఉండడం ఎందుకు అని అలా కదిలిస్తూ ఉన్నాను. ఇంకా తరాబీ నమాజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే రెండు గ్లాసులు మటన్ గంజిని ఇచ్చేసాము. భయ్యా, మీకు డౌట్ రావచ్చు కారం బూందీని అందులో ఎందుకు వేశారు అని. మటన్ కానీ చికెన్ గంజిలో గానీ అలా పైన కారం బూందీని వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అయితే ఉంటుంది భయ్యా. ఎనర్జీ ఫుల్ గా చార్జ్ అయ్యి స్టమక్ అయితే ఫుల్ హ్యాపీగా, టేస్ట్ మటుకి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ్యా. ఇలాంటి మరెన్నో టేస్టీ ఫుడ్ లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన పేజ్ ని ఫాలో కొట్టడం మర్చిపోకండి భయ్యా, లేకపోతే మీ లైఫ్ లో టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ని పక్కాగా మిస్ అయిపోతారు.